తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఫేక్ కరెన్సీ ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. దొంగ నోట్ల ముఠాలోని 5 నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర నుంచి 1,06,58,000 రూపాయల నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ కరెన్సీ నోట్లతో పాటు వాటి తయారీకి వినియోగించిన సామాగ్రిని కూడా సీజ్ చేశామని ఎస్పీ నరసింహకిషోర్ తెలిపారు. ఈ ఇద్దరు కూడా మెకానిక్స్, మిగిలిన ఇద్దరు శ్రీనివాస్ అండ్ ఏడుకొండలు. సో వీళ్ళకి చాలా రోజుల నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఈ హరిబాబు అనే పీడిఎస్ రైస్ కేసులో కూడా ముద్దాయి. వీరికి ఏంటంటే డబ్బులు లేవు, మనం ఏదో ఒకలాగా డబ్బులు సంపాదించాలని చెప్పిన తర్వాత ఈ ముగ్గురు కలిసి కొంత క్యాష్ పట్టుకొని మధుబాబు అనే ఒక ఆయన విజయవాడలో ఉంటే అతన్ని కలిశారు. కలిసిన తర్వాత ఈ మధుబాబు అనే ఆయన మణికుమార్ అనేటటువంటి మెయిన్ ముద్దాయి. ఇవన్నీ వాడి ప్రింట్ చేసి ఇప్పుడు ఎవరైతే ఈ ముద్దాయి ఉన్నాడో ఇతను. ఈ నలుగురు దొరికిన తర్వాత మేము అరెస్ట్ చూపించాం. ఫర్దర్ లీడ్స్లో నిన్న గుంటూరులో బాలాజీ నగర్లో అతను డెన్ మీద రైడ్ చేసి ఈ మొత్తం ఈ కరెన్సీ నోట్లు కానీ ఈ మెటీరియల్ దగ్గర 1,02,00,000 రూపాయలు, వీరి దగ్గర 4 లక్షల రూపాయలు మిగిలిన నలుగురు ముద్దాయిల దగ్గర వాళ్ళని అరెస్ట్ చూపించారు. సింపుల్ అనుకున్నాం మొదట, ఇదేదో 3 లక్షలు 4 లక్షల వ్యవహారం అనుకున్నాం. బట్ ఇతను ఒక చిన్న కాటేజ్ ఇండస్ట్రీ లాగా మీరు చూస్తే ఈవెన్ ఈ ఫాయిల్స్ చూసి చూడండి, ఫాయిల్స్ వీటితో ఈవెన్ ఆ నోటు మీద ఫాయిల్ను కూడా నీట్గా ఒరిజినల్ నోట్ లాగా తయారు చేసేటటువంటి ఎక్స్పర్టైజ్ ఉంది. అయితే ఇతని బ్యాక్గ్రౌండ్ మనం వెరిఫై చేసాము, ఎగ్జామిన్ చేస్తే ఈయన చీరల మీద అద్దకాలు వేసేటటువంటి దాంట్లో ఎక్స్పర్ట్. ఇతను ఇంటర్నెట్లో వెరిఫై చేశాడు ఎలాగా అని చెప్పి. ఈ వెరిఫై చేసినప్పుడు ఆయనకి ఇలాగా చేసుకోవచ్చు అనేటటువంటి ఒక ఆలోచన వచ్చి దెన్ హీ మెట్ మధు. వీళ్ళంతా పెయింటింగ్స్ వేసుకునేవాళ్ళు రోజు.